సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. దీంతో వారికి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం డిసెంబర్ 28న భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. దీంతో పెద్ద మొత్తంలో చలానాల ఫైన్లు ఉన్న వాహనదారులు డిస్కౌంట్తో ఫైన్ చెల్లించే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే ఉండడంతో బకాయిలు చెల్లించేందుకు వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. మీ సేవ, ఈ సేవా కేంద్రాలతో పాటు ఆన్లైన్లో సైతం ఈ చలానా చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్తో సుమారు 2 లక్షల వాహనదారులకు ప్రయోజనం కలుగనున్నది. హెల్మెట్ ధరించకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఇన్సూరెన్స్ లేకపోవడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో వాహనం నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. వీరందరికీ రాయితీతో కూడిన బకాయిలు చెల్లించే అవకాశం లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపుపై భారీ రాయితీ ప్రకటించింది. ఈ ప్రకటన వాహనదారులకు కొంత ఊరట కలిగించింది. డిసెంబర్ 26 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో పెండింగ్ చలానాలు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 2 వీలర్ లేదా 3 వీలర్ వాహనదారులకు జరిమానా చెల్లింపులో 80%, కార్లు, భారీ వాహనాలకు 60%, ఆర్టీసీ వాహనాలకు 90% రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించే వారికే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న 3,34,644 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి సంబంధించి గత డిసెంబర్ 27 నాటికి 14.15 కోట్ల రూపాయలకు పైగా జరిమానా బకాయిలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో నుంచి డిసెంబర్ చివరి వరకు సుమారు 35% జరిమానా వసూలైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం డిస్కౌంట్లో కూడిన ఆఫర్ ప్రకటించడంతో వాహనదారులు పెండింగ్ జరిమానాలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8 వరకు సుమారు 3 కోట్ల రూపాయల వరకు పెండింగ్ చలానాలు వసూలైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా ఈ చలానా జరిమానాలు మరో 6 కోట్ల రూపాయల వరకు ఉంటాయని పేర్కొన్నాయి. పెండింగ్ చలానాల వసూలు కోసం పోలీసు యంత్రాంగం వినూత్న ప్రచారం చేపట్టింది. మునుపెన్నడూ లేని విధంగా జరిమానాను రాబట్టేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో పెండింగ్ చలానా చెల్లించడానికి ప్రభుత్వం కల్పించిన డిస్కౌంట్ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు మైక్ల ద్వారా ప్రచారం చేస్తుండడం విశేషం.